హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే మా పెళ్ళి రోజు బ్లాగ్ అండి ఇది. ఇంకా మార్నింగ్ వెళ్ళేసా, మంగళవారం కదా అని ఇంట్లో బయట పూజ చేసి ఆంజనేయ స్వామి గుడికి వెళ్తా. మా హస్బెండ్ రోజ్ ఫ్లవర్ తెచ్చి నిన్న ఇంట్లో పెట్టారు. దేవుడికి అన్నీ పూలు పెట్టి ఈ పువ్వు పెట్టలేదు, నీళ్ళలో నా కోసమే పెట్టాడు కదా అని ఇంకా నేను పెట్టుకొని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళొచ్చా. ఇంకా మా హస్బెండ్ వచ్చారు. నేను ఆంజనేయ స్వామి గుడి నుంచి వచ్చిన తర్వాత ఈ మధ్య డైలీ ఈవినింగ్ స్నాక్స్గా ఈ ఫ్రూట్స్ తినమంటున్నారు మా హస్బెండ్. రోజుకో రకం ఫ్రూట్స్ తింటున్నా. ఇంకా ఈరోజు అరటికాయలు వచ్చినాయి. అరటికాయలు తీసుకురారు, ఎప్పుడు కమలాకాయలు, సపోటా, యాపిల్స్ అలాంటివి తెస్తూ ఉంటారు. ఈరోజు చాలా రోజులు అయిందని అరటికాయలు తీసుకున్నా. ఈరోజు నాకు స్నాక్స్ ఇంకా పెళ్లి రోజు అని నేను కొత్త డ్రెస్ కొనుక్కున్నా. మా హస్బెండ్ మార్నింగ్ చూడగానే షాక్ అయిపోయారు. చూసి అబ్బో అని అన్నారు. డ్రెస్ బాగుందా కలా అంటే మా హస్బెండ్ డైలాగ్ ఏంటంటే, నువ్వు వేసుకుంటే ఏదైనా బాగుంటుంది, ఆ డ్రెస్కే అందం వస్తుంది. ఇంకా మా హస్బెండ్కి కూడా తెలియకుండా సర్ప్రైజ్గా బట్టలు తీసుకొచ్చా. 3 డ్రెస్సులు తీసుకొచ్చా, ఒక ప్యాంట్ తీసుకొచ్చా. ప్యాంట్ సైజ్ చెప్పు కలా అంటే 32 అంటే నేను షాక్ అయిపోయా. 38 అనుకున్నా, 32 ఏంటి? నిజం చెప్పండి, 32, 38 ఓవర్ యాక్షన్ చేయకు అని వేసేసుకున్నారు. నేను ఏడిపిడానికి 32 అంటున్నారు. ఈ 3 షర్ట్లలో ఏది నచ్చితే అది వేసుకుంటే ఫస్ట్ వైట్ చూస్తారు. అన్నయ్య మా హస్బెండ్కి తెలిసిన ఆయన ట్రయల్స్ వేసి చూస్తే నచ్చింది తీసుకోండి అని ఇచ్చారు కదా. మా హస్బెండ్ ఏం వైటే ప్రిఫర్ చేస్తారని నేను అనుకున్నాను, కానీ నాకు నచ్చిన డ్రెస్ ఉంది ఇంట్లో, దాన్ని తీసి వేసుకుంటారు. ఇంకా వైట్ నేను చెప్పలేదు, నేను ఇప్పుడు దాకా ఓపెన్ అప్ అవ్వాలా. ఇంకా ఫస్ట్ వైటే తీసేసుకున్నారు. ఇంకా ఇంట్లో ఈరోజు మా ఇంట్లో మినప గారెలు, సేమియా, ఇదిగోండి వైట్ డ్రెస్ వేసుకున్నారు. దీని మీద బ్లూ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయని వేసుకున్నాక వైట్ షర్ట్లు ఎక్కువైపోయినాయి. ఈ కలర్ ఇదేదో బాగుంది, కొంచెం నా దగ్గర లేని కలర్ అని దీన్ని తీశారు. నాకు నచ్చిన డ్రెస్ ఇదే, కానీ మా ఆయనతో ఇప్పుడు దాకా రివీల్ అవ్వలేదు నేను. ఇంకా ఈ డ్రెస్ వేసుకున్నాక బ్లాక్ డ్రెస్లే లేవు మా హస్బెండ్కి. ఇంకా ఈ కలర్ లేదులే అని వేసుకున్న తర్వాత ఇంకా మార్నింగ్ నేను పూజ చేశాను కదా. ఇప్పుడు చేలో తెచ్చుకొచ్చిన గులాబీ పూలు అన్నీ పెట్టి కర్పూర హారతి ఇచ్చి ఆయన దేవుడి దగ్గర దండం పెట్టుకుంటున్నారు. ఇంకా నేను తెచ్చి సేమియా గారెలు ఇచ్చాను. ఇంకా సేమియా తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు కలా అంటే టేస్ట్ బాగుంది అంటున్నారు. ఇంకా ఆయన తిన్న తర్వాత ఇంకా నాకు ఒక స్పూన్ తినిపిస్తున్నారు. బాగుంది అని నేను అంటే ఒక్క స్పూన్ తినకూడదు అని ఇంకో స్పూన్ తినిపించారు. ఇంక ఇప్పుడు మేమిద్దరం కలిసి గుడికి వెళ్ళాలి. ఇంకా 3 సార్లు అలా తినిపించిన తర్వాత కూతురు బర్త్డే గిఫ్ట్ ఇస్తే వాచి ఇప్పటికి పెట్టుకోవాలి. ఈరోజు మా ఆయనకు పెట్టుకోవాలనిపించి తీసి దాని మీద సీల్ కూడా తీశారు వాచ్ మీద. కానీ బెల్ట్ చూస్తే చాలా లూజ్ అయింది. ఇంకా మళ్ళీ పెట్టేశారు. ఇది ఇంత లూజ్ ఉంది అని సెట్ చేసి చూసుకొని మరీ పెట్టేశారు. ఇంకా ఇద్దరం కలిసి ఇదిగోండి చాలా లూజ్ అయింది నాకని మళ్ళీ తీసి దాంట్లోనే పెట్టేశారు. దీన్ని లింకులు తీపిచ్చాలి, నేనన్నా తీసుకెళ్ళి తీపియాలి. ఇంకా దువ్విన తలనే దువ్వటం, అద్దం వదలకపోవటం, అందానికి మెరుగులు దిద్దటం అని ఇక్కడ నేను ఆట పట్టిస్తున్నా. నా డ్రెస్ చూసేయండి. నాకు ఈ కలర్ చూడంగానే నాకు చిన్నప్పుడు 6th క్లాస్లోనో మా తాత 7th క్లాస్లోనో సమ్మర్ హాలిడేస్కి ఊరెళ్తే ఇదే కలర్లో డ్రెస్ తీసుకొచ్చారు. నాకు ఈ డ్రెస్ చూడంగానే మా తాత గుర్తొచ్చారు. అప్పుడు ఈ క్రష్ ట్రైపే తెచ్చారు. అది మా మేనమామ భార్య వేసుకొని చాలా బాగుంది ఈ డ్రెస్ అంది. నాకు ఈ కలర్ చూస్తే మాత్రం నాకు మా తాతయ్య గుర్తొస్తాడు. మా తాత అన్నీ మంచి సెలెక్షన్ చేసి తీసుకొస్తారు నాకు. మేము ముగ్గురం కదా, మా అమ్మకి నాకు మాత్రం బట్టలు వెళ్ళినప్పుడల్లా వెళ్ళి తీసుకొస్తూ ఉంటారు. మాకు అమ్మమ్మ లేని లోటు ఏ రోజు తెలియకుండా పెంచారు. ఇంక ఈ కలర్ ఎక్కడ చూసినా నాకు మా తాతయ్య గుర్తొస్తాడు. ఇంకా లక్కీగా దీంట్లో ఎల్లో కలరు, ఈ కలర్ ఉంది. ఎల్లో బెదరగొట్టినట్టు ఉంటుందని వాళ్ళు వద్దన్నారు. ఇంకా ఇద్దరం కలిసి శివాలయానికి వెళ్తున్నాం. మా పెళ్ళయింది ఇక్కడే, మేము కలిసి 7 అడుగులు వేసింది ఇక్కడే.
ఈ గుడికి చాలా చరిత్ర ఉంది, చాలా పురాతనమైన గుడి. దీంట్లో నాగమణి ఉన్న పాము కూడా తిరుగుతుంది అని అన్నారు. ఇదిగోండి మా ఆయనతో కలిసి ఇక్కడ 7 అడుగులు వేసాని ప్రయత్నాలు చేస్తా, మా ఆయన అడుగులో అడుగేస్తున్నా. ఇంకా కాశీకి వెళ్ళడానికి కూడా ఇక్కడ నుంచి ద్వారం ఉందంట, ఎక్కడుందో నాకైతే తెలియదు, వింటమే. ఇంకా శివయ్యకి అలా దండం పెట్టుకొని, శివమ్మ లేదు అంటున్నా ఇక్కడ. తర్వాత చూస్తే షెడ్ కూడా లేదు. ఏంటి షెడ్ కూడా లేదు ఇక్కడ, షెడ్ కూడా తీసేశారా అని ఇంక ఇద్దరం కలిసి ప్రదర్శనలు చేస్తున్నాం. ఇంకా 3 ప్రదర్శనలు అయిపోయిన తర్వాత ఇది అండర్ గ్రౌండ్లో ఉంటుందండి, చాలా లోపలికి కొండ గృహలో ఉన్నట్టు ఉంటుంది. గర్భగుడిలో శివయ్యని చూపిస్తా, కొండ గృహలో ఉన్నట్టు ఉంటుంది. నేను నిన్న సోమవారం కూడా రాలేదు, ఈరోజు రావాలి గుడికని. నాకు ఎక్కడ ప్రశాంతత ఈ గుడిలో ఉన్న ప్రశాంతత నాకు ఎక్కడ కాశీకి వెళ్ళినా అంత ప్రశాంతత ఉండదు. ఈ గుడికి వస్తే నాకు చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా ఆ గుడిలో అప్పుడే గుడి ధర్మకర్తలు వాళ్ళు వచ్చారండి. మేము ప్రదర్శనలు చేస్తుంటే వాళ్ళకి శివరాత్రి సందర్భంగా వచ్చినట్టున్నారు. గర్భగుడిలో శివయ్య చూడండి లైటింగ్స్ మధ్య, శివయ్యని అలాగా చూస్తూ ఉన్నాను. మీరు కూడా చూడాలని నేను 1 నిమిషం వీడియో తీసి ఇంకా ఫోన్ అక్కడ పెట్టేసి మోకాల మీద ఇద్దరం తల ఆనిచ్చి శివయ్య బ్లెస్సింగ్స్ అలాగా తీసుకున్నాం. ఇంకా అలాగా శివయ్య ముందు కాసేపు ప్రశాంతంగా దండం పెట్టుకున్నాం. ఎవ్వరు లేరు కాబట్టి పీస్ఫుల్గా. ఇంక ఇద్దరం కాసేపు దండం పెట్టుకున్న తర్వాత ఇంకా వచ్చి కొబ్బరికాయ కొడుతున్నాం. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇక్కడ శివలింగం ఉంటుంది, ఆ శివలింగం మీద వాటర్ పోస్తారు మా హస్బెండ్. నాకు శివలింగం లేదు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి శివరాత్రి కాబట్టి గుడి మొత్తాన్ని రెడీ చేస్తున్నారు, లైటింగ్స్ తోటి అంతా సెట్టింగ్ చేస్తూ ఉన్నారు. సప్లై సేమియా అన్నీ వేయడానికి రెడీ చేస్తూ ఉన్నారు, టెంటులు అవి. అందుకని పని జరుగుతుంది ఇక్కడ. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి మేము లోపలికి వెళ్ళి వీరభద్రుడు దండం పెట్టుకొని తర్వాత శివుడి దగ్గర ఇంకా ఒక పంతులు గారేమో ఇక్కడ పూజ చేస్తున్నారు వేరే వాళ్ళకి, ఇంకో పంతులేమో టిఫిన్ చేస్తున్నారు. ఇంకా మేము కొబ్బరికాయ కొట్టేసి అక్కడ పెట్టి కాసేపు అమ్మవారి ముందు దండం పెట్టుకున్నాం. కానీ ఈరోజు మా పెళ్లి రోజు కదా, గోత్రనామాలు చెప్పేయాలని అలాగే ఒక 5 నిమిషాలు ఉన్నాం. ఇంకా మా హస్బెండ్ వెళ్ళి పిలుచుకొద్దామని వెళ్ళి చూస్తే పంతులు గారు టిఫిన్ చేస్తున్నారు. ఇంకా మా హస్బెండ్ ఇంకా బొట్టు పెట్టేశారు. ఇంకా గంట కొట్టేసి అమ్మవారికి దండం పెట్టుకొని బయట అలా ప్రశాంతంగా ఉంటే మా హస్బెండ్ ఇక్కడ నన్ను ఏడిపించారండి, మామూలుగా ఏడిపించలేదు. నేను ఎప్పుడు మా హస్బెండ్ పెళ్లి రోజు ఈ గుళ్ళో శివ కళ్యాణం జరిగిన అక్షంతలు పంతులు గారిని అడిగి అక్షంతలు తీసుకొని ఇక్కడ మా హస్బెండ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటా ఉంటాను నేను. మా హస్బెండ్ ఏంటంటే అక్కడే నేను తాళి కట్టిన దగ్గర బ్లెస్సింగ్స్ ఇస్తాను. ఇక్కడేమో గుడి ధర్మకర్తలు వాళ్ళు రేపు ఇంకా 4 days శివరాత్రి ఉంది కదా, అదిగోండి నా వెనక సైడ్ ఉన్నారు. అక్కడ డిస్కషన్ పెట్టుకుంటే వెళ్ళి వాళ్ళని పంపించి నేను ఇక్కడ పంపిస్తాను, ఇక్కడ కాళ్ళకి దండం పెట్టుకోవాలంట. అంటే వద్దే బాబు, వాళ్ళు మంచిగా డిస్కషన్లో ఉన్నారు, ఎందుకు డిస్టర్బ్ చేస్తావు, గుడి వెనక చెట్లు అక్కడ దండం పెట్టుకుంటావు అంటే లేదు అని అంటారు. అస్సలు వినడు. మా ఆయన మొండోడు, అసలు మొండిలో ఫస్ట్ ఉంటాడు. ఇదిగోండి అక్కడ ఒక ఆయన జపం చేస్తున్నారు కదా, ఆ పక్కన వాళ్ళు మాట్లాడే దగ్గర మా పెళ్ళయింది. ఇదిగోండి వాళ్ళని క్యాప్చర్ అదిగోండి అక్కడ మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పక్కకి వెళ్ళమని చెప్తాడంట. నాకైతే ఇంకా టయానికి దేవుడా అనిపించింది. మా హస్బెండ్ అడగడానికి అలా వెళ్ళంగానే ఇంకా పంతులు గారు తినేసి లోపలికి వచ్చారు. ఏమండి పంతులు గారు వచ్చారు, రా అన్న. నాకేం టెన్షన్, వాళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడి నుంచి పక్కకి వెళ్ళండి అంటే కొంచెం అన్న మేనేజ్ లేదు మా ఆయనకని. అస్సలు ఏముంది తప్పేముంది అని వెళ్ళాడు. నేను నా బాధ చూడలేక శివయ్య పంతులు గారిని పిలిచినట్టున్నారు. ఇంకా పంతులు గారు తినేసి వచ్చారు. ఇంకా మా ఆయన మా పెళ్లి రోజు ఈరోజు అని చెప్తే మామూలుగా ఫస్ట్ శటగోపురం పెట్టేశారు. మా పెళ్లి రోజు అంటే సరే గోత్రనామాలు చెప్పండి అన్నారు. ఇంకా గోత్రం చెప్పి మా హస్బెండ్ పేరు, నా పేరు, నా పిల్లల పేరు చెప్పి ఇంక ఇక్కడ దండం పెట్టేసుకొని ఇంకా కొట్టిన కొబ్బరి చిప్పలు అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారికి మంగళహారతి ఇచ్చి కుంకుమార్చన కూడా చేశారండి, కుంకుమ పూజ కూడా చేశారు.
ఇంకా అలా ప్రశాంతంగా దండం పెట్టుకొని ఇంకా కొబ్బరి చిప్ప తెచ్చి ఇచ్చారు. ఇంకా అమ్మవారి దగ్గర పూలు కొబ్బరి చిప్ప ఇచ్చారు. ఇంకా కళ్ళకద్దుకొని ఆ పూలు తలలో పెట్టుకొని అక్షంతలు తీసుకున్నా. అక్కడ అక్షంతలు తీసుకొని ఇక్కడ కూడా మా హస్బెండ్ ఇంకా వాళ్ళు వెళ్ళలేదు. నేను చెప్తా అంటున్నారు. చెప్పొద్దు కలా, చెప్పిన మాట విను, వద్దురా అని నేను కోపం వస్తుంది నాకు ఇక్కడ. మా హస్బెండే వినట్లా. ఈ పంతులు గారు ఏంటి వీళ్ళ డిస్కషన్, ఇదిగోండి అక్షంతలు ఇచ్చి ఇక్కడే దండం పెట్టుకుంటా కలా, ఇక్కడే నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వు అంటే, లేదు నేను అక్కడ తాళి కట్టింది అక్కడ బ్లెస్సింగ్స్ ఇస్తా అని వెళ్తున్నారు. ఆయనకి ఇంకా వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారట. ఇంకా మా హస్బెండ్ చెప్తా అని దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు మమ్మల్ని చూసి ఏంటి కళాధర్ అని ఒక ఆయన అన్నారు అక్కడ ఉన్న వాళ్ళలో. అన్న అని అంటుంటే ఇంకా ఆయన ఫోన్ వచ్చింది. ఇంకా పక్కకి వెళ్ళారు. అమ్మయ్య మా ఆయన చెప్పకుండా, ఇదిగోండి ఇక్కడే మా పెళ్ళయింది. ఇంకా మా హస్బెండ్ కాళ్ళకి దండం పెట్టుకున్నా. ఇంకా శివుడు బ్లెస్సింగ్స్, మా హస్బెండ్ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉండాలి. కళా దీర్ఘ సుమంగళి భవ అని దీవించావా అంటే, నువ్వు చల్లగా ఉండాలని దీవించావు అంటే, లేదు నాకు దీర్ఘ సుమంగళి భవ కావాలంటే మళ్ళీ బ్లెస్సింగ్స్ అంటే, వద్దులేండి అసలు మామూలుగా కాదు. మా ఆయన నాతో ఒక ఆట ఆడుకున్నాడు శివాలయంలో. వాళ్ళని పక్కగా పంపిస్తా అంటాడు. వాళ్ళేమో గుడి శివరాత్రికి అక్కడ ఏమేమి ఎలాగా రెడీ చేయాలి, ఏదో డిస్కషన్ జరుగుతుంది. వాళ్ళంత డీప్ డిస్కషన్లో ఉంటే మా హస్బెండ్ ఇక్కడి నుంచి పక్కకి వెళ్తారా అని అడుగుతారంట. అంత తెలివి మా హస్బెండ్. అంతా మర్చిపోయా నేను. అంతా శివయ్య ఉంటాడు ఇక్కడ అంతా ఎక్కడైనా. అసలు నాకైతే కోపం వచ్చేసి, మీ నాన్న కొనిచ్చాడు ఆ ప్లేస్ నీకు, మీ మామ కొనిచ్చాడు అది, వాళ్ళని ఖాళీ చేయమని వాళ్ళని పక్కకి వెళ్ళమని ఎలా చెప్తావు, మీ నాయన ఏమన్నా కొనిచ్చాడా, మీ మామ ఏమన్నా కొనిచ్చాడా, వాళ్ళని పక్కకి వెళ్ళినామంటావు ఏంటంటే, నా పెళ్ళయింది అక్కడే, నేను ఈ తాళి కట్టింది అక్కడే ఇస్తాను. ఇంకా మొండోడు మా ఆయన. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు తర్వాత వెళ్ళే దారిలో మా హస్బెండ్ బట్టలు రిటర్న్ ఇద్దామని 3 డ్రెస్సులు తీసుకొచ్చాను కదా, ఉంచుకోమంటే మా హస్బెండ్ చాలా ఒకటో అన్నారు. అవి రిటర్న్ ఇద్దామని వెళ్తుంటే ఇక్కడ హోల్సేల్ షాప్ కొబ్బరికాయలు అమ్ముతారు. అది తీసుంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం వార్షికోత్సవం గుడి కట్టించి ప్రతి సంవత్సరం ఇదే రోజు చేస్తారంట. నాకు పోయిన సంవత్సరం తెలిసింది కానీ వెళ్ళలేదు. ఈ సంవత్సరం ఇంకా అన్నయ్యకి డ్రెస్సులు రిటర్న్ ఇవ్వడానికి వచ్చి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయ తీసుకొని ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది. చాలా బాగా కన్నులు నిండుగా నిలబడి 1.5 hour అలాగే. ఏంటంటే ఇక్కడ ఉన్నారని అడిగితే అంత లోపల ఫుల్ అయిపోయిందమ్మా, అందుకని ఇక్కడ కుర్చీలు వేసారు, ఇక్కడ కూర్చున్నాం అంటే, ఇదిగోండి వెంకటేశ్వర స్వామి గుళ్ళో కళ్యాణానికి మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేమంట. స్వామివారు మన పిలుస్తారంట. నన్ను ఈరోజు పిలిచారు. పెళ్లి రోజు కదా, దేవుడి కళ్యాణం చూడటం చాలా హ్యాపీ అనిపించింది. అలాగే నిలబడి వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని చూశాను. ఇదిగోండి వెంకటేశ్వర స్వామి కళ్యాణం స్టార్ట్ అవుతుంది. టైంకి వెళ్ళా నేను, స్టార్ట్ అయ్యేటప్పుడే వెళ్ళాను. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని చూడండి. ఇంకా గట్టి మేళం వాయించండి అంటున్నారు. స్టార్టింగే వెళ్ళాలండి. బాస్కాయలు కట్ట ముందు జీలకర్ర అంతా చూశాను. స్టార్టింగ్ వెళ్ళాను. రేపటి వీడియోలో ఫుల్గా మీకు షేర్ చేసుకుంటాను. స్వామివారి కళ్యాణం చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. మా పెళ్లి రోజు ఈ వార్షికోత్సవానికి వచ్చి చాలా హ్యాపీగా స్వామివారి కళ్యాణాన్ని చూసి ఆ తరంబ్రాలు స్వామివారి అమ్మవారు పోసిన తరంబ్రాలను తీసుకొని వెళ్ళి రెండోసారి మా హస్బెండ్ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఇంకా దేవుడు ఆశీర్వాదం తీసుకున్నాను. ఇక్కడ భోజనాలు కూడా పెట్టారండి. ఇంకా తీసుకొని ఇంటికి వెళ్ళి నేను మా హస్బెండ్ కలిసి తిన్నాం. మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చాడండి. పెళ్లి రోజు ఇదే గిఫ్ట్ నాకు మా హస్బెండ్ ఇచ్చింది. ఇంకా ఇంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. మా హస్బెండ్ దగ్గర నుంచి నేనేమి ఎక్స్పెక్ట్ చేయను. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎన్ని సంవత్సరాల్లో కొత్త బట్టలు కొనియటమే మా హస్బెండ్కి అలవాటు, కానీ ఈ సంవత్సరం నేనే కొనుక్కున్నాను. ఇంకా ఈ డైరీ మిల్క్ సిల్క్ ఇచ్చి ఇంకా మెసేజ్లు ఈరోజు వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారు అయ్యా కూతుర్లు ఇద్దరు. ఇంకా మెసేజ్లకి రిప్లై ఇస్తున్నారు. నా పెళ్ళి కాకముందు మా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మా హస్బెండ్ ఈ డైరీ మిల్క్ సిల్కే ఇచ్చారు. ఇంకా అప్పటి నుంచి దాన్నే కంటిన్యూ చేస్తూ ఉంటారు, డైరీ మిల్క్ సిల్క్నే. ఇంకా మా హస్బెండ్ ఇచ్చిన డైరీ మిల్క్ సిల్క్ తింటున్నాను. ఇంకా మా పెళ్లి రోజు ఇలా జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళా తులసి వ్లాగ్స్.